మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. ఈ యొక్క 2024లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో భాగంగా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది తన జాతకం. అయితే ఇక్కడ తనకు జాతకరీత్యా శనిగ్రహము బాగా లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. నేను తను జైలుకు వెళ్ళేటువంటి క్షణంలో నేను చెప్పి ఉన్నాను క్లియర్గా 41 నుండి 61 రోజులలో తను బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాను. చెప్పినటువంటి విధంగానే 45వ రోజు 46వ రోజు తను రావడం జరిగింది. ఎంత ఉక్కపోస్తే వర్షం పడుతుందో ఎంతో కష్టంగా తను ఈ యొక్క జైలులో గడిపినటువంటి దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎన్డీఏ తరపున కూటమి తరపున తప్పకుండా మరొక మారు తను సీఎం అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా ఆంధ్రాలో జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ లో ఎన్డీఏలో తప్పకుండా కూడా మంచి అధిక మొత్తంలో గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కూటమి. అందులో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మరలా ఏపీకి సీఎంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి 2-3 స్థానాలు అంటే ఒక 2-3 సీట్లు లేదా ఒక 5 నుండి 10 సీట్ల లోపు తేడా వస్తుంది. తప్పకుండా కూడా జగన్ గారు కూడా అధిక మొత్తంలోనే తనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఒక గ్రహము ఒకసారి యోగించింది అంటే మరలా ఆ గ్రహము యోగించడానికి సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, కొన్నేళ్లు. కనుక జగన్ గారి జాతకరీత్యా ఈ యొక్క 5 సంవత్సరాలు గ్రహాలు యోగించినవి బాగా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ప్రజలలో మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. తను ఎన్నో పథకాలు ఇచ్చినప్పటికీ చాలా మందికి మంచి చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏమిటి అంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క శని గ్రహము మూలకంగా ఒక యోగం అయితే జరగబోతున్నది, ఒక యోగం దక్కేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2024లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో ఏపీలో తప్పకుండా తనకు భారీ మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. తప్పకుండా తనకు అంటే శనిగ్రహము ఒక పదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి తప్పకుండా కూడా ప్రజలు ముందుకు వెళ్ళండి. మహాదేవ శ్రీమాత్రే నమః.